సార్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కదా, పత్తిపాడు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? ఇక్కడ సచివాలయంలో గెలుస్తారు టీడీపీ క్యాండిడేట్. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నేను మంచి పనులు చేశాను, నా మంచిని చూసి ఓటేయండి అని చెప్పి చెప్తున్నారు. మంచిగా ఉంది. ఇంకా మాది సత్యంపరాధకాలు ఏదో పెట్టాడు, పెట్టి 2 సార్లు ఇచ్చాడు, 3 సార్లు 4 సార్లు ఇవ్వలేదు. మరి ఏమని తెలిస్తే పిల్లలకి అందులో ఉంది. 170కి 170 సీట్లు మేమే గెలుస్తామని చెప్పి ధీమాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అలాగంటారు, వీళ్ళు ఎలాగంటారు, వీళ్ళకి వీళ్ళ వస్తుంది వీళ్ళు అంటున్నారు, వాళ్ళ వస్తుంది వాళ్ళు అంటున్నారు. తెలుగుదేశం వద్దాను మాకు ఇక్కడ, తెలుగుదేశం ఈ సీట్కి గ్యారెంటీ తెలుగుదేశం వస్తాయి. మా తర్వాత ఉన్నాయి చూద్దాం. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసినాడు, అప్పుడు పాలన చూశారు మీరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఎవరి పాలన బాగుంది అని అడిగితే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు బాగుందంటాం. జన్మభూమి కమిటీలు బాగున్నాయా, సచివాలయ వ్యవస్థ బాగుందా? వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఉంది కదా, ఇప్పుడైతే మరి ఊళ్ళో ఎక్కడికి వెళ్ళకంటే ఇక్కడ బాగానే ఉంది. ఇది సచివాలయ వ్యవస్థ బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థ తీసి జన్మభూమి కమిటీలు పెట్టే పరిస్థితి ఉంటే అప్పుడు ఎలా? ఇదే బాగుంది, సచివాలయం బాగుంది. సచివాలయ వ్యవస్థ తీసేస్తారు అనుకుంటున్నారా మీరు? ఉంచుతారా? మొదట్లో వాలంటీర్లను పెట్టినప్పుడు వీళ్ళది మూటలు మోసే ఉద్యోగం, ఇవి కూడా ఒక ఉద్యోగాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్, ఎవరైతే ఆడపిల్లల్ని మిస్ అయ్యారు వాటి వెనక వాలంటీర్లు ఉన్నారు అనే విధంగా కామెంట్లు చేశారు గతంలో. ఇలాంటి మాట్లాడిన వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారు అనుకుంటున్నారా మీరు? ఉంచుతారంట, వాళ్ళు ఇంకో మాట్లాడేమో కానీ ఉంచుతారంటున్నారు. మళ్ళీ పెంచాలన్నారు 10,000 జీతం పెంచుతారు, 10,000 చేస్తా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గోదావరి జిల్లా వచ్చేసరికి స్వతహాగా జనసేన పార్టీకి కొంచెం మెజారిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటారు. ఎలా ఉండబోతుంది గోదావరి జిల్లా? జనసేన బాగుంటుంది. జనసేన టీడీపీ బాగుంటుంది. మీ పక్క నియోజకవర్గం పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ గెలుస్తాడా? పవన్ కళ్యాణ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిస్తాం, అసెంబ్లీలో అడుగు పెట్టలేమంటారు. తెలుస్తాడా మీకు? గతంలో మొన్నటి వరకు ఇప్పుడు కూడా ప్రజెంట్ వంగా గీత ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయబోతుందో వంగా గీత మీకు ఎంపీగా ఉన్నారు, ఆమె పనితీరు ఎలా ఉంది? ఆవిడ మాకు తెలియదు ఇప్పుడు దాకా. వంగ గీత ఇదే మంత్రి అంటున్నారు కానీ ఎప్పుడేం కాపాడలేదు. మీకు ఇక్కడ తర్వాత పూర్ణచంద్రప్రసాద్ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కదా, అసలు అతను ఏం పని చేయలేదు. ఆయన మార్చేశారు, ఆయన సరిగా పని చేయలేదని ఆయన మార్చేశారు. అతను ఎందుకు పని చేయలేదు? గతంలో ఎమ్మెల్యేగా చేసిన వరకుల సుబ్బారావుని ఇక్కడ వైసీపీ వాళ్ళు క్యాండిడేట్గా పెట్టారు. ఇప్పుడు అతను కొంత పర్లేదు. ఇప్పుడు వరకుల సుబ్బారావు సత్యప్రభ మధ్య పోటీ, మీకు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సత్యప్రభ వెళ్తాను అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ.